హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ సండే కాబట్టి ఒక మంచి బ్యాచిలర్ స్టైల్ చికెన్ గ్రేవీ కర్రీతో వచ్చేసానండి మీ ముందుకు. చుక్క వాటర్ లేకుండా సూపర్ గ్రేవీ వచ్చే కర్రీ నేను మీతో షేర్ చేసుకుంటాను, చూసేయండి. ముందుగా ఒక స్టవ్ వెలిగించి అందులో తగినంత నూనె ఒక బాండీ పెట్టి అందులో నూనె పోసి ఆ నూనె మంచిగా కాగిన తర్వాత సన్నగా చాప్ చేసిన ఆనియన్ వేసి అది మంచిగా బ్రౌనిష్ వేగిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నాకు కేజీన్నర చికెన్ తీసుకున్నానండి ఇక్కడ నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 4 స్పూన్స్ వేసుకున్నాను, నాకు అది సరిపోయింది. అది పచ్చివాసన పోయిన తర్వాత చికెన్ వేసుకొని బాగా కలిపి ఒక మూత పెట్టి ఆ మూత మీద వాటర్ పోసి మీడియం టు హై ఫ్లేమ్లో మంచిగా మగ్గనివ్వాలండి. అది మగ్గిన తర్వాత ఒక చిన్న టమాటా, ఒక చిన్న కప్పు పెరుగు వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ 5 to 10 minutes సిమ్లో మంచిగా ఉడకనివ్వాలి. ఇది ఉడికిన తర్వాత చూసారా ఎంత బాగా వాటర్ వస్తున్నాయో. ఇలా వచ్చిన తర్వాత ఒక 4 స్పూన్స్ కారం వేసుకోవాలి. 4 to 5 స్పూన్స్, మీకు కొంచెం స్పైస్ ఎక్కువనే తింటాము, కొంచెం మంచిగానే వేసుకున్నాం. మీ రుచికి తగినంత, మీకు ఎంత అనిపిస్తే అంత కారం వేసుకోండి. ఒక స్పూన్ సాల్ట్, ఎందుకంటే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్లో సాల్ట్ ఎక్కువ వేసుకొని రుబ్బుకుంటానండి, తర్వాత చూసి అడ్జస్ట్ చేస్తున్నాను. నేను ప్రస్తుతానికి 1 స్పూన్ వేసాను. తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మంచిగా మగ్గనివ్వాలి. 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఇదైన తర్వాత గరం మసాలా వేసి బాగా కలుపుకొని మళ్ళీ ఒక 5 to 10 minutes సిమ్లో మగ్గనివ్వాలండి. సిమ్లో మగ్గిన తర్వాత చూడండి, ఇట్లా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మన చికెన్ ఉడికిపోయినట్టే. అప్పుడు మనం కొత్తిమీర వేసి మళ్ళీ ఒక 5 minutes సిమ్లో మంచిగా ఉడకనిస్తే యమ్మీ సూపర్ చికెన్ గ్రేవీ కర్రీ అండి. చుక్క వాటర్ లేకపోయినా ఎంత మంచి గ్రేవీ వచ్చిందో చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ, బాయ్.